హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th క్లాస్ సంబంధించి బయాలజీ న్యూ టెక్స్ట్ బుక్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకటి నుంచి సెమిస్టర్ 1లో భాగంగా లెసన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. 2023కి సంబంధించినటువంటి బుక్ అండి ఇది, న్యూ టెక్స్ట్ బుక్. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో. ఆల్రెడీ 3rd నుంచి 7th వరకు అన్నీ చేస్తున్నాం సబ్జెక్ట్స్ అన్నీ. ఓకే, తెలుగు అయితేనేమి, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఓకే, ఈవీఎస్ సంబంధించి అంతా మీకు చేస్తున్నాం 3rd నుంచి 7th వరకు. ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేయండి, మీకు ఉన్నాయి. ఇప్పుడైతే మనము 8th క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే కణం నిర్మాణం విధులు, సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, నెక్స్ట్ పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జంతువులలో ప్రత్యుత్పత్తి. ఈ 4 లెసన్స్తో మనకి ఇక్కడ సెమిస్టర్ 1 కంప్లీట్ అవుతుంది. సెమిస్టర్ 2లో 3 లెసన్స్ అనేటివి ఉన్నాయి. మొత్తంగా మనకు 7 లెసన్స్ అనేటివి ఉంటాయి, సెమ్ 1 సెమ్ 2. ఇప్పుడు ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. చూసినట్టయితే మెయిన్ బేసిక్ నాలెడ్జ్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెల్స్ అండి. సెల్స్ అంటే కణాలు అని చెప్తాము. ఇవి ఎలా ఉంటాయంటే, సపోజ్ మనం పోల్చుకోవాలంటే ఇల్లు కట్టాలంటే ఏం కావాలి, ఇటుకలు అనేటివి కావాలి. ఓకే, ఇటుకలు అనేటివి మెయిన్ ఇంపార్టెంట్. ఇటుక పేర్చి ఏం చేస్తామంటే ఇల్లునే నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా నిర్మాణం అవ్వాలంటే ఈ కణాలన్నీ చాలా అవసరం అవుతాయి. ఈ కణాలన్నింటినీ ఒకచోట కలిస్తేనే మనకు దేహం అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఈ కణాలు చూసినట్టయితే కణాల నుంచి మనకు టిష్యూస్ ఏర్పడతాయి, అంటే కణజాలాలు అంటాం. ఓకే, ఈ విధంగా ఉంటాయి. ఈ కణజాలాలు అనేటివి ఏం చేస్తాయంటే అవయవాల్ని ఏర్పరుస్తాయి. అవయవాలు, ఈ అవయవాలు కూడా మనకి ఇక్కడ అవయవ వ్యవస్థలో సపోజ్ చూసినట్టయితే గుండె దానిపైన చేసుకుంటూ ఉంటుంది, ఊపిరితిత్తులు అంట. ఓకే, ఇలాగా మనకు ప్రతి అవయవము దీని నుంచి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకా అవయవాలన్నీ దాని విధుల్ని సక్రమంగా చేస్తూ ఉంటుంది. దాని ద్వారానే మన జీవం అనేది కొనసాగుతూ ఉందన్నమాట. కణము, టిష్యూస్ అంటే కణజాలాలు, నెక్స్ట్ అవయవాలు దాని ద్వారా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కణాన్ని ఇటుకలతో పోల్చడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాము. చూడబోయే ముందు ఇదంతా మనం మ్యాటర్ చెప్పుకుంటున్నాం. మీకు బిట్స్ టైప్లో ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు. ఏది మ్యాటర్ చదవడం వేరు, బిట్స్ ప్రాక్టీస్ చేయడం వేరండి. 8th ఆల్రెడీ మీకు ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నాం. 8th సంబంధించి 2023 సంబంధించి మన టెస్ట్ సిరీస్ కోర్సులో ఏదైతే ఉందో మనకి ఇక్కడ అన్నీ అప్లోడ్ చేస్తున్నాం, సెమ్ 1 సెమ్ 2. ఓకే, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది బిట్లు ఏ విధంగా వస్తాయి అనేది. ఈ విధంగా 8th సంబంధించి ఫిజిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ మొత్తం మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. ఓన్లీ 8th కాదు, 3rd నుంచి 8th వరకు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి అన్నీ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రైమ్ మెథడ్స్, ఈ విధంగా డిఎస్సికి కావాల్సినటువంటి అన్నీ ఉంటాయండి. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి మీకు ఎవ్రీ బిట్ అనేది కవర్ అవుతుంది. అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ లెసన్ నుంచి మీరు టెస్ట్ అనేటివి రాసుకోవచ్చు, ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. పోస్ట్పోన్ అయింది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ 499 కోర్స్ అనేది మీకు ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుందండి, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. లేదు మాకు టెక్స్ట్ బుక్సే లేవు అనుకుంటే కనుక పీడిఎఫ్స్ ఉన్నాయి. పీడిఎఫ్స్ అనేటివి 199కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. ఈ జిరాక్స్ చేయించుకోండి, పీడిఎఫ్స్ తక్కువ పేజీలుగానే ఉంది మీకు ఇక్కడ. ఓకే, జిరాక్స్ చేయించుకోండి. యూట్యూబ్లో వీడియో క్లాస్ ఉన్నాయి, 3rd నుంచి 7th వరకు కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడైతే 8th కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ మీరు ఇట్లా వీడియో క్లాస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్యారలల్గా స్టార్ట్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. 40 మార్క్స్ అనేటివి మీకు టెక్స్ట్ బుక్ కంటెంట్ మీద రావడం జరుగుతుంది కాబట్టి సో ఇవంతా మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే. టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. 6 months ఉంటుంది వ్యాలిడిటీ. లేదు మాకు వీడియో క్లాస్ కావాలి ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి, ఓకే, డిఎస్సికి సంబంధించి ఈ 3 monthsలో నేను వీడియో క్లాస్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే కనుక మీరు ఇక్కడ 1500 పైగా ఉంటాయండి మీకు వీడియో క్లాస్. అవనిగడ్డ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాస్ అనేటివి ఉన్నాయి. 400 రూపీస్కి మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. పర్చేజ్ చేసుకొని వినండి. పిఐఈ, సైకాలజీ అనే కష్టమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వినడానికి మీకు యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా మన యూట్యూబ్లో చూసుకున్నా కూడా. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456 నెంబర్కి కాల్ చేయండి. కంపల్సరీ లెసన్స్ అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే కనుక ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ 8th క్లాస్ అంతా నేను చెప్పే వీడియో క్లాస్ ఏవైతే వింటున్నారో తర్వాత ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇన్ టైంలో సిలబస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దామండి. 1665వ సంవత్సరంలో 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించడం జరిగిందండి. ఆ బెండు ముక్కల్లో చూసినట్టయితే
గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండాలని ఈయన గమనించడం అనేది జరిగింది. అసలు బెరడు అంటే బెండు అంటే ఏంటి? చెట్టు బెరడులో ఒక భాగాన్ని మనం ఇక్కడ చెట్టు ఉంటుంది కదా, దాని మీద అంతా మనకి ఇలా ఉంటుంది బెరడుగా. సో దీంట్లో ఒక భాగాన్ని మనం ఇక్కడ బెండ్ అని చెప్పుకుంటాము. అది కూడా మనకు ఇక్కడ బుక్లో ఇవ్వలేదు, కానీ ఓక్ అనేటువంటి చెట్టు యొక్క బెరడు మీద చేయడం అనేది జరిగింది. ఇవి చూసినట్టయితే మనకు పిక్చర్లో కనిపించినట్టుగా ఈ విధంగా కనిపించడం జరిగిందంట. చిన్న గదులు మాదిరిగా ఉంది చూడండి. సో చిన్న గదులు లేదా అరలుగా కనిపించడం అనేది రాబర్ట్ హుక్ గమనించడం జరిగింది. ఏ విధంగా గుర్తుపెట్టుకునే హింట్ కూడా నేను చెప్తాను చూడండి. ఈ గదులు తేనెపట్టులో ఉన్నటువంటి గదుల వల్లే కనిపించడం జరిగింది. తేనెపట్టు కూడా ఇలాగే ఉంటుంది కదా. సో ఈ విధంగా ఈయన ఉండడం ఎలా ఉంది అని అంటే తేనెపట్టులో ఉన్నటువంటి గదుల వల్లే ఉందని చెప్పి అనుకున్నాడు. పక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్లు. ఓకే, విభాజకం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇదంతా ఒక కణం అన్నమాట. ఓకే, ఇదంతా ఒక కణం. ఓకే, ఈ విధంగా పక్కదాంతో వేరువేరుగా ఉంది. ఈ గదులు విభాజకం ద్వారా వేరు చేయబడ్డాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా కనిపిస్తుంది మనకు. ఇవన్నీ మనకు లైన్గా ఉన్నాయి కదా. సో ఇదంతా మనకు విభాజకంగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా వేరు చేయబడి ఉన్నట్టు గమనించాడు. హుక్ ప్రతి గదిని, ఆ గది ఉంది కదా, ఇలాగా ప్రతి గదిని ఏమన్నానంటే ఒక కణంగా పిలవడం అనేది జరిగింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నిజానికి నా బెరడులో గమనించిన ఈ కణాలు ఏంటివంటే నిర్జీవ కణాలండి, సజీవ కణాలు కాదు. నిర్జీవ కణాల్లో ఈయన కణాన్ని కనుగొన్నాడు అనమాట. సజీవ కణాల్లో అయితే మనకు చూసినట్టయితే లూవెన్ హాక్, యాంథోనీ వాన్ లూవెన్ హాక్ ఆయన సజీవుల్లో కనుగొన్నాడు. అది మళ్ళీ మనకు ముందు వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకు బుక్లో ఇచ్చినంతవరకు చదువుకుందాము. ప్రస్తుతానికి మెరుగైన సూక్ష్మదర్శనాలను కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలు పరిశీలించగలిగారు. రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం అనమాట. అదే మెయిన్ ఇంపార్టెంట్ అంటే 150 సంవత్సరాలు ఇలాంటి పెద్ద మ్యాటర్ అయితే తెలుసుకోలేదు. చాలా తక్కువ సమాచారమే తెలుసుకోవడం జరిగింది. మెయిన్ ఇక్కడ చూసినట్టయితే ఏమని చెప్పాను, హింట్ చెప్తాను చూడండి. కణాన్ని బెరడు ముక్కల్లో కనుగొన్నది ఎవరంటే, అంటే ఆ గదులు చిన్న గదులకి కణం అని పేరు పెట్టింది ఎవరంటే రాబర్ట్ హుక్ కదా. ఇక్కడ మనం చెప్పాను ఆల్రెడీ, ఉక్కు లాంటి బాడీ. హుక్ అంటే ఏంటి? ఉక్కు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉక్కు లాంటి బాడీ కావాలంటే ఏం కావాలి? కణాలు కావాలి. సో ఉక్కు లాంటి బాడీ కావాలంటే కణం అనేది కంపల్సరీ. ఈ కణాలన్నీ కలిసే కదా కణజాలాలను ఏర్పరుస్తాయి. కణజాలాలే అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవాలు ఉంటేనే మనకి ఇక్కడ బాడీ సక్రమంగా జరుగుతుంది. ఉక్కు లాంటి బాడీ కావాలంటే కణం అనేది కావాలి. సో రాబర్ట్ హుక్ని గుర్తుపెట్టుకోండి. సో కణాన్ని కణం అని పేరు పెట్టింది ఎవరు ఆ చిన్న గదికి అంటే రాబర్ట్ హుక్. 1665 సంవత్సరంలో ప్రయోగం అనేది చేశాడండి. హుక్లో ఏముందంటే HOOK ఉంది కదా. సో మనకి సున్నాలు చూడండి 2 ఉన్నాయి. సో ఇలా చూసుకోండి 6. సో 1665 మనకి ఇక్కడ చూస్తూనే గుర్తుకొని వచ్చిందంటే చాలు మనకు ఆప్షన్స్ చూసిన తర్వాత. సో ఈ హింట్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువసార్లు రిపీట్ చేసుకున్నారంటే కనుక కంపల్సరీ గుర్తుంటుంది. ఓన్లీ ఇలాంటి పేర్లు చాలా వరకు గుర్తుండవు. పేర్లు వాళ్ళు కనుక్కున్నటువంటివి ఏంటివి అనేది చాలా వరకు అడుగుతారు. చాలా వరకు గుర్తుండడం కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏం చేస్తున్నామంటే త్వరలోనే మీకు ఇక్కడ కోడెడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. 6th, 7th సైన్స్ పరంగానే కదా ఎక్కువ కోడెడ్ క్లాసెస్ అవసరం అవుతాయి. సో మనకి ఇక్కడ సైన్స్కి సంబంధించి, సోషల్ సంబంధించి కోడెడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఈ విధంగా క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి ఇలాగా హింట్ పెట్టుకునేకి వీలుగా ఉన్నటువంటి మీకు ఒక తావన చెప్పడం అనేది జరుగుతుంది. త్వరలోనే స్టార్ట్ చేస్తామండి. నెక్స్ట్ చూద్దాము. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు అని వేటిని అంటామంటే కణాలను అంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్. కణాన్ని ఏమంటామంటే మనం ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలుగా అంటాం. క్రింది వానిలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు అని దేన్ని పిలుస్తారు అని అడుగుతారు. కణం. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, భవనాల్లో ఇటుకలతో పోల్చినట్టు సజీవులలో మనకు కణాలతో పోల్చడం జరిగింది. భవనంలో ఇటుకల్ని సజీవులలో కణాలతో పోల్చారనమాట. అంటే ఇటుకలు కలిసి భవనాన్ని ఎలా ఏర్పరుస్తాయో కణాలన్నీ కలిసి మన సజీవిని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భవనాలన్నీ ఒకేలా ఉంటాయా? కాదు కదా, డిఫరెంట్ టైప్లో ఉంటాయన్నమాట. ఇటుకలు అనేటివి సేమే. సో ఈ విధంగానే కణాలలో చూసినట్టయితే కణాలు సేమే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కణాలతో నిర్మించబడి ఉంటుంది అని చెప్పి ప్రతి జీవి. ఓకే, జీవరాశులు చాలా రకాలుగా ఉన్నప్పటికీ, జీవరాశులన్నీ ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవి అన్ని కణాలతో నిర్మించబడి ఉంటాయి. అవన్నీ దేంతో నిర్మించబడి ఉంటాయి? కణాలతో. ఇక్కడ భవనాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ ఇటుకలతో నిర్మించబడి ఉంటాయి కదా. సో అదేవిధంగా జీవరాశులు అన్నీ ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నప్పటికీ అన్నీ దేంతో నిర్మించబడి ఉంటుంది? కణాలతో నిర్మించబడి ఉంటుంది. సజీవులలోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంశిష్టమైనవిగా చెప్పవచ్చండి.
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, కోడిగుడ్డుని కంటితో సులభంగా చూడవచ్చును, మరి ఇది కణమా లేక కణాల సమూహమా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక కణం అండి. ఓకే, కణం. అది కూడా ఏంటంటే ఏకకణం, ఒకటే ఒక కణం అంటుంది, ఏకకణం, కణాల సమూహం కాదు. మన సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది కోడిగుడ్డు యొక్క కణము. ఓకే, ఇది మనకు ఏక కణానికి ఉదాహరణగా చెప్పవచ్చు కోడిగుడ్డుని. నెక్స్ట్ చూసినట్టయితే ఇచ్చారు మనకి ఇక్కడనే, కోడిగుడ్డు ఏక కణానికి ఉదాహరణ, అంతేగాక అది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, జీవుల కణాల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణాలలో వైవిధ్యం ప్రదర్శిస్తాయి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తాడనమాట, క్రింది వాటిలో సరైంది ఏది, సరికాంది ఏది అని. జీవుల కణాల యొక్క సంఖ్య, ఆకారం, పరిమాణాల్లో వైవిధ్యం ఉండదు, అన్నీ సమానంగా ఉంటాయి అని ఇస్తారు. సో చూసుకోవాలి, వైవిధ్యం అనేది ఉంటుందండి. పొడవుగా ఉన్నటువంటి చెట్లు, ఏనుగు వంటి పెద్ద జంతువుల్లో చూసినట్టయితే ఎన్ని కణాలు ఉంటాయో ఊహించగలరా అని ఇచ్చారు. ఆ సంఖ్య ఎలా ఉంటుందంటే కొన్ని మిలియన్లు, ట్రిలియన్లలో ఉంటుందండి. అంటే రెండిట్లోనూ ఒకటేలా ఉండాలని కాదు, పొడవుగా ఉన్నటువంటి చెట్లలో కొన్ని మనకు మిలియన్ కణాల్లో ఉంటాయి. ఏనుగు వంటి పెద్దగా ఉంది కదా, సో అందుకని మనకి ఇక్కడ కణం పరిమాణం పెద్దగా ఉంటుందని అనుకోవద్దండి. దీంట్లో పెద్దగా ఉండి దీంట్లో చిన్న కాలేమో ఉండవు, ప్రతి దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కణంలో ఉండేటువంటి కణాల సంఖ్యకు డిఫరెన్స్ ఉంటుంది, పరిమాణం కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక కణంలో పెద్ద పరిమాణంలో ఇంకో కణంలో చిన్న పరిమాణంలో ఉండడం. సో ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఆకారం కూడా మనకు చూసినట్టయితే ఒకే ఆకారం కలిగి ఉండదు, కణం యొక్క ఆకారం కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ సంఖ్య మిలియన్, ట్రిలియన్లు ఉంటుంది, 1, 10, 20, 10 మిలియన్ల అట్లేం కాదు, చాలా మిలియన్, ట్రిలియన్ల సంఖ్యల్లో ఉంటాయి. మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. వేర్వేరు సమూహాలుగా ఉండే కణాలు వేర్వేరు విధులను నిర్వర్తిస్తాయి. చెప్పాను కదా, కణం అంతా కలిసి, కణాలన్నీ కలిసి మనకు కణజాలాల్ని ఏర్పరుస్తాయి అన్నమాట, టిష్యూస్. ఓకే, దీని నుంచి మనకు అవయవాలు అనేటివి ఏర్పడతాయి. ఈ అవయవాలు కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి, గుండె అంట, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ఇలా ఒక్కొక్క అవయము దాని విధి అది చేసుకుంటూ పోతుంది. అవి నిర్మితమైన దేని నుంచి నిర్మితమైనవి? కణాల నుంచి నిర్మితమైనాయండి. అదే చెప్తున్నారు, వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి. ఒక కణం అయితే గుండె పరంగా అంతా చూసుకుంటుంది, ఒక కణం అయితే శ్వాసకు సంబంధించి, ఒక కణం అయితే లోపల జీర్ణక్రియకు సంబంధించి. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 1 బిలియన్ అనగా 1000 బిలియన్స్. 1 బిలియన్ అనగా ఏమిటి అంటే 1000 మిలియన్స్. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్. ఓకేనా. మళ్ళీ 1 మిలియన్ అంటే ఏమిచ్చా మనకు మామూలుగా తెలుసు, 10 లక్షలు. ఓకే, 1 మిలియన్, 1 బిలియన్, 1 ట్రిలియన్. ఈడ ఏదో 1000గానే ఉంది చూడండి. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది ఆర్డర్ ప్రకారం కదా, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టుగా. అందుకే బై అంటే ఏంటి 2 అని, 3 అంటే 3 అని. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని గుర్తుపెట్టుకోండి. మిలియన్, బిలియన్, ట్రిలియన్. సో 100 మిలియన్ ఈక్వల్ టు 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్, 1 ట్రిలియన్ ఈక్వల్ టు 1000 బిలియన్. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఉల్లిపొరలో ఉన్నటువంటి కణాల యొక్క పిక్చర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఉల్లికరలో ఉన్నటువంటి కణాల యొక్క పిక్చర్ ఇక్కడ ప్రతి దాంట్లో ఉంది కదా. ఇది మనకు ఏంటంటే అది కేంద్రకం అండి. ఇక్కడ మనం గుడ్డు ఏమని చెప్పుకున్నాము, ఏకకణ జీవి అనుకున్నాం. అంటే మనకు ఒకే ఒక కణం అనేది ఉంటుంది, ఆ ఎల్లో కలర్ ఉంటుంది కదా, సో అది. ఓకే, ఇది మనకు ఏకకణ జీవి అని చెప్తాం అనమాట. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవుల్ని మనం ఏమంటామంటే బహుకణ జీవులు అని అంటాం అనమాట. అంటే దీంట్లో 1 కాకుండా 2, 3, 4 ఇలాగ మనకు చాలా రకాలైనటువంటి కణాలతో నిర్మించబడి ఉంటుంది. దీన్నే మనము బహుకణ జీవులు అని అంటాం. మన మనుషులు, మరి ఎవరైతే ఉన్నారో మనుషులంతా మనకి ఇక్కడ బహుకణ జీవులుగానే చెప్పవచ్చు. చిన్న జీవులలో కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావితం కలిగించదు. ఇక్కడ ఒకటే ఉంది కదా, సో ఒక ఏకకణమే, అంటే ఒక కణమే ఉంది కదా, సో దీని విధులకి మన మనుషుల యొక్క విధులకి ఏమైనా తేడా ఉంటుందేమో అనుకుంటారు. సో లేదండి, మన మనుషుల్లో బహుకణ జీవుల్లో అన్ని సపరేట్ అవయవాలు అనేటివి దాని పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది. కానీ ఈ ఏకకణ జీవుల్లో మొత్తం అదే చూసుకుంటుంది అనమాట. విధులైతే సేమ్గానే ఉంటుంది, ఆ జీవి యొక్క పనితీరుపై ఎలాంటి ప్రభావం అనేది కలిగించదు. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఆ జీవి పనితీరు ఒకటే, మన యొక్క పనితీరు అనేది ఒకటే అని ఇక్కడ చెప్పడం అనేది. ఇక్కడ మనం చూసినట్టయితే బిలియన్ కణాలతో మనం నిర్మించబడి ఉన్నాము. బిలియన్ కణాలతో ఉన్నటువంటి జీవి కూడా, ఓకే, ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటే బిలియన్ కణాలతో ఉన్నాం మనం కూడా ఒక ఏకకణం నుంచే జీవితాన్ని ప్రారంభించామండి. ఆ కణమే ఏంటి అంటే ఫలదీకరణం చెందినప్పుడు ఏమి ఉంటుంది అంటే ఒక కణమే ఉంటుంది.
అదే మనకు తొలిగా చెప్పుకోవచ్చు. ఫలదీకరణం చెందిన అండం తొలి కణంగా మనం చెప్పుకోవచ్చు. దాని నుంచే ఇంకా విభజన చెంది కణజాలాలు అవయవాలు అన్నీ ఏర్పడి మనం ఇక్కడ ఇంత ఎత్తుకి ఎదిగామన్నమాట. ఫలదీకరణం చెందిన అండము విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి అనేది చెందుతుంది. ముందు ఈ విధంగా ఉండేది. ఓకే, తర్వాత విభజన చెందుతూ 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 మనకు చాలా రకాల టిష్యూస్ ఏర్పడి ఆ టిష్యూస్ అన్నీ మనకి అవయవాలుగా ఏర్పడి జీవి అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చారు, చూసినట్టయితే ఇవి కూడా మనకు ఏకకణ జీవులుగానే చెప్పుకోవచ్చు. ఈ రెండు జీవులు దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన జీవులనే మనము ఏకకణ జీవులు అంటాం. ఎగ్జాంపుల్ కోడిగుడ్డు చెప్పుకున్నట్టు ఇక్కడ మనం చూసినట్టయితే అమీబా, పారామీషియం ఇవి మనకు ఏకకణ జీవులుగా చెప్పచ్చు. ఒకటే ఒక కేంద్రకం అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ పారామీషియం మరియు అమీబా ఒకే ఒక కణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్రింది వానిలో ఏకకణ జీవులకు ఉదాహరణ కానిది ఏది అని అంటారు. కోడిగుడ్డు, అమీబా, పారామీషియం, ఏనుగు అని ఇస్తారు. ఓకే, చూసుకోవాలి. లేదంటే ఎలుక అనివ్వడము, చీమ అనివ్వడము ఇలాంటివన్నీ. ఓకే, ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను కూడా నిర్వర్తిస్తుంది. అది ఒక కణమే అయినప్పటికీ ఏకకణ జీవి కూడా మనకు బహుకణ జీవులు ఏదైతే మనకు అన్ని అవయవాలతో చేస్తూ ఉంటారో అన్ని విధులన్నీ మనకు అది ఒకటే చేసుకోవడం అనేది జరుగుతుంది. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, అది కూడా జీర్ణం చేసుకుంటుంది, అది కూడా శ్వాసించడం జరుగుతుంది, అది కూడా విసర్జించడం జరుగుతుంది, అది కూడా పెరుగుతుందండి, అది కూడా ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. సేమ్ ఇంకా బహుకణ జీవుల్లో కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి కదా. అయితే బహుకణ జీవుల్లో ఎలా ఉంటుంది, కణాలన్నీ కణ సమూహంగా ఏర్పడి అవన్నీ మనకు కణజాలాన్ని ఏర్పరిస్తే ఈ కణజాలాలన్నీ అవయవాలను ఏర్పరిచి ఈ అవయవాల ద్వారా మనకు విధులన్నీ జరగడం అనేది జరుగుతుంది. ఓకే, మనకి ఈ అవయవాలు సహాయపడితే వాటిలో అయితే డైరెక్ట్గా ఏకకణమే అన్నీ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కణాల ఆహారం అండి. అమీబా చూసినట్టయితే అమీబా ఆకారం ఏ విధంగా ఉంది, క్రమరహితంగా ఉంది. అంటే ఎలాంటి ఒక షేప్ అనేది ఉండకుండా ఏ రూపంలోకైనా మారేటువంటి ఫెసిలిటీ దానికి ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే క్రమరహితం అంటాము. దీనికి ఒక నిర్దిష్ట ఆకారం అనేది లేనే లేదు. ఇది పొద్దస్తమానం ఏం చేస్తుందంటే మనకు ఆకారాన్ని మారుస్తూ ఉంటుంది అనమాట. నిరంతరం ఆకారాన్ని మారుస్తూ ఉంటుంది. దాని దేహం నుండి వివిధ పొడవులతో ఈ వెలుపలికి పొడుచుకొని వచ్చినట్టు ఈ విధంగా ఉంటాయి. ఈ వచ్చే నిర్మాణాలను ఏమంటామంటే మిథ్యాపాదాలు అంటాము. మిథ్యాపాదాలు, సుడోపోడియా. ఓకే, సుడోపోడియా అంటాం, బీ సైలెంట్, సుడోపోడియా అని అంటాము. ఈ మిథ్యాపాదాలు, మిథ్య అంటే ఏంటంటే మాయ. ఓకే, ఈ మిథ్యాపాదాలలో ఏం చేస్తుందంటే ఈ విధంగా ఉంటాయి. మనకు ఆహారం వచ్చినప్పుడు దాన్ని ఇది ఆహారం అనుకోండి, దాన్ని చుట్టుముట్టేస్తుంది అనమాట. ఈ మిథ్యాపాదాలతో చుట్టుముట్టేసి తీసేసుకుంటుంది. ఇది కదిలేటప్పుడు లేదా ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి, మళ్ళీ షేప్ మార్చేస్తుంది. అందుకే మిథ్య అంటే ఏంటంటే మాయ అని అర్థము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇచ్చారు చూడండి. ఈ మిథ్యాపాదాలు ఇలా షేప్ మార్చుకోవడం వల్ల చూసినట్టయితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆహారాన్ని సేకరించడానికి. ఆహారం ఉంది కదా, దాన్ని చుట్టుముట్టేసి అది తీసేసుకోవడం జరుగుతుంది. సో ఆహారాన్ని సేకరించడానికి ప్లస్ అది కదలడానికి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదలడానికి యూజ్ అవుతుంది. ఆహార సేకరణకు మరియు గమనానికి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. అదే మానవుల్లో చూసినట్టయితే మానవులలో ఆకారాన్ని మార్చుకోగల ఏకకణానికి ఉదాహరణగా ఏది చెప్పుకుంటామంటే తెల్ల రక్త కణాలుగా చెప్పుకుంటాము. WBC. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే, కానీ అమీబా చూసినట్టయితే తన ఉనికిని చూపగలటువంటి పూర్తి స్థాయి జీవరాశిగా మనం చెప్పుకోవచ్చు. మానవుల్లో ఏదని అడుగుతారు, సో ఆప్షన్ మన WBC మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మిలియన్ల కొద్ది కణాలు ఉన్నటువంటి జీవులలో నీవు ఏ ఆకారాన్ని ఊహిస్తావు? పటం ABC చూడమన్నారు. మానవుల్లోని మానవుల్లోని రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తూ ఉంది. కింద డయాగ్రామ్ ఉంది, చూద్దాము. ఇంకొకటి ఏంటంటే కణాల యొక్క చూడండి, కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. కణాల యొక్క ఆకారం దేంతో ముడిపడి ఉంటుంది? అది ఏ విధి అయితే నిర్వహిస్తుందో దాన్ని బేస్డ్గా ఇది నిర్మించబడి ఉంటుంది. కింది వాణిలో సరికానిది ఏది, సరైనది ఏది అని వాటిలో అడుగుతారు. కణాల భిన్న ఆకారము మరియు వాటి యొక్క నిర్దిష్ట విధికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. సో సంబంధం ఉంటుందండి, రెండిటికి సంబంధం అనేది ఉంటుంది. సపోజ్ చూసినట్టయితే నాడీ కణానికి ఈ రకంగా షేప్ ఉండడానికి యూజ్ ఉంటుందండి. అది చేసేటువంటి విధికి, నాడీ కణం నిర్వర్తించే విధికి ఇది ఈ షేప్లో ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇది డెండ్రాయిడ్స్ ఉంటాయి కదా, డెండ్రాయిడ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. ఇంకొక నాడీ కణంతో ఇట్లా మనకు అటాచ్మెంట్ కలిగి అనేది ఉంటుంది. ఈ విధంగా సమాచారాన్ని కిందికి పైకి తీస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే B చూడండి, ఇక్కడ ఏదంటే ఇది కుదురు ఆకారపు కండర కణాలు ఈ విధంగా ఉంటాయి. మధ్యలో ఇలా ఉండి మనకు చివరన మొనదేలి ఉంటాయి.
దీని ఆకారం ఎలా ఉంటుంది, దీని విధికి సరిపడేటట్టు ఉంటుంది కండరాల కణాలకి. నెక్స్ట్ మనం చూసినట్టయితే వర్తులాకార రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ఆర్బీసీస్. దీని షేప్ ఎలా ఉంది, వర్తులాకారంగా ఉంది. దీని విధికి అనుగుణంగా అది ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కణాల యొక్క భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధితో ముడిపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సెంటెన్సెస్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా ఒక సెంటెన్స్ చెప్పాను. ఈ విధంగా క్రింది వాటిలో సరైనది ఏది సరికానిది ఏది అని అడుగుతారు, చూసుకోవాలి. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాల కానీ పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు ఎలా ఉంటాయంట, ఇలా ఉంటాయంట. కొన్ని కణాలు ఎలా ఉంటాయంటే, కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. ఇక్కడ మనకు కండర కణాలు చూపించినట్టుగా. ఈ వర్తులాకార కణాలు పొడవుగా ఇలా చూసినట్టయితే ఇవి మనకు ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ నాడీ కణాలు చూసినట్టయితే కుదురు ఆకారాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఈ విధంగా శాఖాయుతంగా ఉండడం అనేది జరుగుతుంది, న్యూరాన్ల వలె శాఖాయుతంగా. ఇవి ఏం చేస్తాయి, సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ విధికి అనుగుణంగా అది ఆ షేప్ కలిగి ఉందన్నమాట. ఇది మనకు ఏ ఆకారం కలిగి ఉండేది కూడా మనకు అడుగుతారు, చూసుకోవాలి. మ్యాచ్ ది ఫాలోయింగ్ లాంటి వాటిల్లో ఈ జీవుల శరీరంలోని భిన్న అవయవాలు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క పనిని నియంత్రిస్తూ ఉంటుంది, ఒక్కొక్క పనిని సహకరిస్తూ ఉంటుంది, ఆ సమన్వయానికి సహకరిస్తూ ఉంటుంది. ఏ అవయవం పనితీరు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు గుండె పని వేరుగా ఉంటుంది, ఊపిరితిత్తుల పని వేరు, నెక్స్ట్ మూత్రపిండాల యొక్క పని వేరు. కణంలోని ఏ భాగం దానికి ఆకారాన్ని ఇస్తుందో ఊహించగలవా? ఇక్కడ మనం చూసినట్టయితే కణంలో ఏ భాగం దానికి ఆకారాన్ని ఇస్తుంది అంటే కణత్వచం. కణత్వచం ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద ఇచ్చారు ఇంకా కణంలోని భాగాలన్నీ ఒక పొరతో ఆవరించబడి ఉంటాయంట. ఈ పొర ఎలా ఉంటుందంటే వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వృక్ష కణాల్లోనూ వాటికి ఆకారాన్ని ఇచ్చేది కణత్వచము. వృక్ష కణాల్లో అయితే కణత్వచంతో పాటు కణ కవచం కూడా ఉంటుందని సో చూసుకోవాలి. వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. మళ్ళీ కణ కవచం అనేది ఓన్లీ మనకు జంతు కణాల్లోనూ మరియు మానవుల్లోనూ ఏముంటుందంటే కణ త్వచం అనేది ఉంటుంది. వృక్ష కణాల్లో ఏముంటుంది, కణత్వచము ఉంటుంది, దాని చుట్టూ మళ్ళీ కణ కవచం కూడా ఉంటుంది. ఈ పొర చూసినట్టయితే మనకి కణ కవచం అనేది వృక్ష కణాల్లో కణత్వచం పైన ఉండేటువంటి అదనపు పొరగా చెప్పవచ్చు. ఇది ఒక డయాగ్రామ్ వేసింది కదా, ఇది కణాలకు ఏం చేస్తుందంటే ఆకారాన్ని దృఢత్వాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే యూజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కణ కవచం అనేది వృక్ష కణాల్లో క్రింది విధిని నిర్వర్తిస్తుంది అని చెప్పి, అంటే మనకి చూసినట్టయితే కణానికి ఆకారాన్ని ఇస్తుంది, కణానికి దృఢత్వాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణ కవచాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుందండి. మామూలుగా జీవులకు ఉండదు, జంతువులకు కానీ మానవులకు కానీ ఎక్సెస్ కొన్ని ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా ఉంది కదా, ఇది మాత్రము కణ కవచాన్ని కలిగి ఉంటుంది. అసలు వృక్షాలు ఎందుకు కలిగి ఉంటాయి కణకవచాన్ని అంటే ముందు కణత్వచం ఉంటుంది, దానికి సరిపడినట్టు మళ్ళీ కణకవచం అనేది ఉంటుంది. కణత్వచం ఉంటుంది, కణకవచం అనేది ఉంటుంది. ఎందుకంటే బయట పరిస్థితులను బట్టి అది మనకు తట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. వృక్షాలు వేడి కానీ చలి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ సో ఇలాంటప్పుడు ఈ సెల్స్ని మనకు రక్షిస్తూ ఉంటుందన్నమాట ఈ కణకవచం అనేది. అందుకు వీటికి అదనంగా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ కణాల పరిమాణము. జీవరాశులలో కణాల యొక్క పరిమాణం చూసినట్టయితే మీటర్లో మిలియన్ వంతు అంత చిన్నగా ఉండొచ్చంట. మీటర్లో మిలియన్ వంతు అంత చిన్నగా ఉండొచ్చు, అంటే మైక్రోమీటర్, మైక్రాన్స్ అని చెప్పి. కొన్ని వాటిల్లో సెంటీమీటర్లు అంత ఎక్కువ కూడా ఉండవచ్చు. ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్టయితే అతి చిన్న కణం ఏదంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి 0.1 to 0.5 మైక్రోమీటర్స్ మాత్రమే ఉంటుంది, చాలా చిన్నదని చెప్పుకోవచ్చు. అతి పెద్దది ఏది అంటే అతి పెద్ద కణం ఏదంటే ఆస్ట్రిచ్ ఏదైతే ఉందో ఉష్ణపక్షి యొక్క అండం అండి. ఇది ఎలా ఉంటుందంటే 170 mm into 130 mm పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుంది. సో అదే చెప్పారు పైన, అతి చిన్నగా అయినా ఉండొచ్చు, మీటర్లో మిలియన్ వంతు అయినా ఉండొచ్చు, లేదంటే సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పరిమాణంలో అయినా ఉండవచ్చు అని. అతి చిన్న బ్యాక్టీరియా యొక్క చూసినట్టయితే పరిమాణము 0.1 to 0.5 మైక్రోమీటర్స్. అతి పెద్దది ఏదంటే ఉష్ణ పక్షి. ఇదేమో అతి పెద్దది దేంట్లో ఉంటుందని అడగరు, సింపుల్గా అవి సింపుల్ బిట్స్ అడిగే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయండి. మనకు అడిగేది ఏమవుతుందంటే ఇది చూడండి, మనకు ఎంత పరిమాణంలో ఉంటుందని అడుగుతారు. 170 mm into 170 mm. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి 170 సెంటీమీటర్ ఇస్తారు, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి సిఎంఆ ఎంఎంఆ అనేది. ఓకే, ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే కోడిగుడ్డు చూసినట్టయితే మనకు కోడిగుడ్డు లోపల పసుపు రంగు భాగాన్ని తెల్లని ద్రవం అనేది మనకు తెల్లని పదార్థం అనేది ఆవరించి ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాము. ఇది మనకు చూసినట్టయితే గుడ్డుని ఉడికించినప్పుడు చూస్తాం తెల్లగా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఆల్బూమిన్
అనేటువంటి ఒక ప్రోటీన్గా చెప్పవచ్చు. ఉడికించినప్పుడు ఇదంతా మనకు గడ్డగా కనిపిస్తూ ఉంటుంది. దీని లోపల ఉండేది ఏదంటే పచ్చసొన అని అంటాము. పచ్చసొన పసుపు కలర్లో ఉంటుంది. మొక్కలలో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం అనేది ఉండదు. జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. కింది వాటిలో సరైనది సరికాందేది అని చెప్పి అడిగే దాంట్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఏనుగు పెద్ద పరిమాణంలో ఉంది కదా, సో దాని కణం కూడా పెద్ద పరిమాణంలో ఉంటుందిలే అనుకోకూడదు. సో దాని శరీరానికి దాని కణాల యొక్క పరిమాణానికి అసలు సంబంధం లేదు. అది ఏమి విధి విధిస్తుంది, ఏమి విధి నిర్వర్తిస్తుంది కణం అనేది దాంతో సంబంధం ఉంటుంది, కానీ శరీర పరిమాణంతో సంబంధం ఉండదు. మనకి చూసినట్టయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింటారు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే అది బాడీ ఎక్కువ ఉంది, ఎలుక కంటే పెద్ద కణాలు కలిగి ఉంటుందని కాదు. కణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు, అంతేగాని మనకేమి కణాల పరిమాణం అనేది శరీర పరిమాణంతో లింకప్ అనేది కుదరదు. కణాల పరిమాణం అనేది దేన్ని బేస్ అయి ఉంటుంది, అది నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణ చూసినట్టయితే నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా సరే పొడవుగా శాఖయుతంగానే ఉంటాయండి. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం కోసమే తయారు చేయబడి ఉంటాయి. ఏనుగులో నాడీ కణమైన సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. ఎలుకలో నాడీ కణమైన సమాచారాన్ని ప్రసారం చేయడానికి అది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. రెండిట్లోని విధి ఒకటే ఉంటుంది, కానీ పరిమాణం ఒకటే ఉండాలి. దాని శరీర పరిమాణం ఎక్కువ ఉంది కాబట్టి కణం పరిమాణం ఎక్కువ ఉంటుంది, ఇది ఎలుక తక్కువ ఉంది కాబట్టి కణం పరిమాణం తక్కువ ఉంటుంది అనేది లేదు. అది నిర్వర్తించే విధులతో సంబంధించి ఉంటుందండి. నెక్స్ట్ కణ నిర్మాణము విధులు. ప్రతి జీవి అనేక అవయవాలు కలిగి ఉంటుందని మనకు తెలిసిందే. గుండె కానీ ఊపిరితిత్తులు ఇవన్నీ మనకు అవయవాలన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధి చేస్తూ ఉంది. జీర్ణ అవయవాలన్నీ కలిసి మన జీర్ణ వ్యవస్థను బాగా చేసుకుంటూ ఉంటాయి. ఆ వ్యవస్థలో చూసినటువంటి భిన్న అవయవాలు అనేటివి ఉన్నాయి. దాంట్లో మనం చూసినట్టయితే కొన్ని ఏం చేస్తాయి, ఆహారాన్ని జీర్ణం చేస్తాయి, కొన్ని శోషణ చేస్తాయి, స్వాంగీకరణము ఇలాంటి విధులన్నీ నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ విధంగానే మొక్కల్లో కూడా మనకు వేరువేరు అవయవాలు అనేటివి ఉంటాయి. మానవుల్లో ఉన్నట్టుగానే మొక్కల్లో కూడా అవయవాలు అనేటివి ఉంటాయి. దానికి సంబంధించి అవి నిర్దిష్ట విధులను చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూసినట్టయితే వేర్లు ఎందుకు యూజ్ అవుతాయి, నీటిని లవణాలు నేల నుంచి గ్రహించడానికి సహాయపడడం అనేది జరుగుతుంది. ఇది మనం 7th క్లాస్లోనే తెలుసుకున్నామండి. ఆకులు ఏం చేస్తాయి, ఆహారాన్ని తయారు చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు కణజాలం అంటే ఏంటో ఇచ్చాడు. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. చెప్పాను కదా, కణాల సమూహం అంతా మనకు టిష్యూస్గా ఏర్పడుతుంది, కణజాలాలుగా ఏర్పడుతుంది. ఈ కణజాలాలు అన్నీ కలిసి మనకు అంటే ఒకే రకంగా ఉన్నటువంటివి అన్నీ మనకు అవయవాలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇదే ఇచ్చారు ఇక్కడ. ప్రతి అవయవము కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవడం అనేది జరుగుతుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని మనం ఇక్కడ కణజాలము అంటాం. అంటే సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఇవంతా మనకి హార్ట్ సంబంధించినటువంటిది విభజన జరుగుతూ ఉందనుకుందాము. ఈ కణాలన్నీ ఒకే పోలికలు కలిగి ఉన్నాయన్నమాట. అంటే హార్ట్ ఏదైతే మన గుండెకు అవయవానికి ఏదైతే కణాలు కావాల్సి వస్తుందో ఆ కణాలతో ఈ పోలిక అనేది ఉంటుంది. ఒక్క కణానికి పోలిక కలిగినటువన్నీ ఒక సమూహంగా ఏర్పడతాయి. జీవి కణ విభజన జరిగి క్రమంగా అదేమవుతుంది, హార్ట్గా తయారవుతుంది అనమాట. ఇంకో పక్క చూసుకుంటే ఊపిరితిత్తులు కణాలు ఉంటాయి. కణాలన్నీ టిష్యూస్గా ఏర్పడతాయి. ఈ టిష్యూస్లో భాగంగానే మనకు ఊపిరితిత్తులకు సంబంధించి ఏ విధి నిర్వర్తిస్తూ ఉంటుందో ఆ కణాల సముదాయం అంతా ఒకసారి చేరుతుంది. అది డెవలప్ అయ్యి మనకేమవుతుంది, ఊపిరితిత్తులు తయారవుతాయి. ఆ విధంగా సేమ్ పోలికలు ఉన్నటివన్నీ ఒక చాట్ చేరి అవి దానికి సంబంధించిన అవయవాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ చెప్పుకుంటాం. కణం అనేది ఏంటి, జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణంగా మనం కణాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కణం నందులి భాగాలు చూద్దాము. కణం అనేది చెప్పుకున్నాం. కణంలో ఏమేమి భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కణ త్వచం ఆల్రెడీ చెప్పుకున్నాం పైన. కణం నందు కణ త్వచం అనేది ఉంటుంది. జీవ పదార్థము, కేంద్రకం అనేవి ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రైమరీ అని చెప్పుకోవచ్చు, ప్రాథమిక అంశాలుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్స్ మనకి ఏమి తెలుసా, మనకు కణం నందు కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం అనేవి ద్వితీయ అంశాలు అని ఇస్తారు. సో కాదండి, ఈ మనకు మెయిన్ ప్రైమరీ, ఈ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకము. ఈ జీవ పదార్థము, కేంద్రకము కణత్వచం చేత ఆవరించబడి ఉంటుంది. సపోజ్ ఇది కణత్వచం అనుకుంటే ఈ లోపల కేంద్రకం అనేది ఉంటుందన్నమాట. ఈ కేంద్రకము ఇదంతా మనకు బయట ఉండేదంతా జీవ పదార్థము.
ఓకే, ఈ జీవ పదార్థము కేంద్రకము దేంతో ఆవరించబడి ఉంది? కణత్వచం చేత ఆవరించబడి ఉంటుంది. మానవులలో, వృక్షాలలో అయితే మళ్ళీ మనకు కణత్వచం మీద మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, కణ కవచం అనేది ఉంటుంది. ఇది మన జీవులలో, జంతువుల్లోనూ మానవుల్లోనూ ఉంటే, ఇదైతే మనకు వృక్షాల్లోనూ బ్యాక్టీరియాల్లోనూ కణ కవచం అనేది ఉంటుంది ఎక్స్ట్రాగా. దీన్నే మనం ఏమంటామంటే, ఈ కణ త్వచాన్ని ఏమంటామంటే ప్లాస్మా పొర అని అంటాం. ప్లాస్మా పొర. ఈ కణం ఏం చేస్తుంది? ఇతర కణాలు అనేటివి ఇక్కడ మళ్ళీ పక్కన అతుక్కొని ఉంటాయండి కదా. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కణానికి వేరుగా చేయడం అనేది జరుగుతుంది. ఈ కణత్వచం వల్లనే కదా ఈ కణం అంతా సపరేట్గా ఉంది. సో ఈ విధంగా ఈ కణత్వచం అనేది ఒక కణాన్ని ఇతర కణాల నుంచి వేరు చేస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న పదార్థాల నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లాస్మా పొర కూడా ఎలా ఉంటుందంటే, ఈ కణత్వచం కూడా ఎలా ఉంటుందంటే రంధ్రాలు కలిగి ఉంటుంది. అక్కడక్కడ మనం చిన్నవి అవి మనకు చూసినట్టయితే కణం నుంచి పదార్థాలు ఉన్నాయి కదా, లోపలికి బయటికి వెళ్ళడానికి మనకి ఇక్కడ పదార్థాల యొక్క రవాణాకు అవకాశం కల్పించేలా ఈ రంధ్రాలు అనేటివి ఉంటాయి ప్లాస్మా పొరకు. ఇది మనకు సంబంధించి కణ త్వచము. ఇక్కడ మనకు ఉల్లి కణం చూసినట్టయితే ఉల్లి కణం అంచున ఆవరించి కణత్వచం అనేది ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది. దాన్ని మనం కణకవచం అంటాం. చెప్పాం కదా ఉల్లి పొర. ఉల్లి అంటే ఏంటి? మనకు వృక్షం నుంచి వచ్చింది. సో వృక్ష కణాల్లో మనకు కణత్వచంతో పాటు కణకవచం కూడా ఉంటుంది. కణంలో దాదాపుగా మధ్యగా అధికంగా సాంద్రయుతమైనటువంటి గుండ్రని భాగాన్ని మనం ఏమంటామంటే కేంద్రకం అంటాం. దీన్నే మనము న్యూక్లియస్. కణత్వచాన్ని ఏమంటామంటే సెల్ మెంబ్రేన్. ఓకే, కణ కవచాన్ని ఏమంటామంటే సెల్ వాల్. ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, ఎందుకంటే సీటెట్ ఇలాంటివన్నీ ఇంకా ఎన్సీఆర్టీ సిలబసే కాబట్టి సీటెట్ ఎగ్జాంపుల్ రాయాలన్నా కూడా మీకు యూస్ అవుతుంది. ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు అర్థమవుతుంది. కేంద్రకం అంటే న్యూక్లియస్ అండి. దాదాపు మన కణం యొక్క మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు మనకి ఇక్కడ న్యూక్లియస్. ఇది మనకు గుండ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం చూసినట్టయితే ఇదంతా మనకు కణద్రవ్యము, ఇదంతా మనకు కేంద్రకము. ఉల్లి పొరలో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఎక్స్ట్రాగా మనకు కణ కవచం కూడా ఉంటుంది. దీన్ని మనం సెల్ వాల్ అంటాము. కణత్వచాన్ని మనము సెల్ మెంబ్రేన్ అంటాము. కేంద్రకాన్ని మనము న్యూక్లియస్ అని చెప్పి అంటాము. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఈ కేంద్రకానికి డయాగ్రామ్ వేస్తే కానీ అర్థం కాదు, మన బయాలజీ అంతా అలాగే ఉంటుందండి. కేంద్రకం ఏదైతే ఉందో కేంద్రకానికి కణత్వచం, ఇది కణత్వచం అయితే దీనికి మధ్యలో జిగురు వంటి పదార్థం ఉంటుంది. దీన్ని మనం కణద్రవ్యం అంటాం. సైటోప్లాజం అని చెప్పి పిలుస్తూ ఉంటాము. అందులో ఎన్నో కణాంగాలు అనేటివి ఉంటాయి, అది కూడా ముందు చెప్పుకుందాం. కణత్వచము కణానికి ఆకారాన్ని ఇస్తుందని మనం ఇప్పటికీ తెలుసుకున్నాం. కణత్వచం ఏం చేస్తుంది? కణానికి ఆకారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, కణ కవచం చెప్పుకున్నాము. కణ కవచం అనేది ఏం చేస్తుంది? కణ త్వచం మీద ఉన్నటువంటి అదనపొర ఇది ఏం చేస్తుంది? కణ కవచం అనేది ఏం చేస్తుంది? ఆకారాన్ని ఇస్తుంది, కణానికి దృఢత్వాన్ని ఇస్తుంది. ఓకే, కణ కవచం ఏం చేస్తుంది? ఆకారాన్ని దృఢత్వాన్ని ఇస్తే కణ త్వచం ఏం చేస్తుంది? ఆకారాన్ని ఇస్తుంది. మానవులలో జంతువుల్లో ఉండేదన్నమాట, చూసుకోవాలి. నెక్స్ట్ మొక్కలలో అయితే కణత్వచానికి అదనంగా మొక్కల యొక్క కణానికి మందమైనటువంటి వెలుపరి పొర ఉంటుంది. దాన్ని మనం కణ కవచం అంటాము. కణత్వచాన్ని ఆవరించి ఉండే ఈ అదనపు పొర ఏమవుతుందంటే రక్షణ కోసం మొక్కలకి చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మొక్కల కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రత నుంచి, వేగంగా గాలులు వీస్తూ ఉంటాయి వాటి నుంచి, వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల నుంచి రక్షించడానికి ఈ కణ కవచం అనేది యూజ్ అవుతుందన్నమాట. మనకు పైన ఏమిచ్చారు? దృఢత్వానికి ఆకారానికి అని కూడా ఇచ్చారు కణ కవచము యొక్క విధి. ఓకే, ఇక్కడ మనకు రక్షణ అని కూడా ఇచ్చారు. సో 3 రైట్ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ మన కణత్వచం చూడండి, ఇక్కడ కణత్వచము కణానికి ఆకారాన్ని ఇస్తుందని ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోవాలి. కణకవచం యొక్క యూజ్ ఏమిటి అంటే ఆకారాన్ని ఇస్తుంది, మొక్కకు కణానికి దృఢత్వాన్ని ఇస్తుంది, మరియు మొక్కకు రక్షణను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి వాటికి కదిలేటువంటి శక్తి ఉండదు కదా, మొక్కలు చెల్లించలేవు కదా. సో అవి మనకు అనేక వాతావరణ మార్పులకి గురి కావాల్సి ఉంటుంది. అందుకనే మనకు ఈ విధంగా కణకవచం అనేది మొక్కల్లో మాత్రమే ఉంటుంది, జంతువుల్లో ఉండకుండా. స్కానియా, ఎలోడియా, రియో పత్రాల పొరల్లో మీరు ఈ కణాలని పరిశీలించవచ్చు. ఆల్మోస్ట్ రిపీట్ చేశారు ఇక్కడ. కణకవచం కానీ కణత్వచం కానీ రిపీట్ చేసిందే మళ్ళీ రిపీటింగ్గా పెట్టారు వాళ్ళు. ఓకే, ఇది చూద్దాం. మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పరిశుభ్రమైనటువంటి టూత్ పిక్ను లేదా విరిగినటువంటి అగ్గిపుల్లను తీసుకోవాలంటే మీ బుగ్గ లోపల ఉన్నటువంటి గాయం కాకుండా జాగ్రత్తగా గీకండి అన్నారు. ఆ స్లైడ్ మీద మనం కానీ వేసినట్టయితే ఫస్ట్ ఒక నీటి చుక్కను దాంట్లో
దానిపైన ఇది వేయాలి. తర్వాత ఒక చుక్క అయోడిన్ అనేది చేర్చాలన్నమాట. అయోడిన్ చేర్చి దానిపైన కవర్ స్లిప్ అనేది పెట్టాలి. దానికి బదులుగా అంటే దీనికి బదులుగా అయోడిన్కి బదులుగా 2 చుక్కలు 1 లేదా 2 చుక్కలు మెథిలిన్ బ్లూ ద్రావణం వాడవచ్చు అంట. అయోడిన్ అయినా వాడవచ్చు, మెథిలిన్ బ్లూ అయినా వాడవచ్చు. సూక్ష్మదర్శినితో స్లైడ్ పరిశీలిస్తే బుగ్గ కణం నుంచి గిరిన పదార్థంలో మీకు అనేక కణాలు అనేటివి చూడవచ్చు. మీరు చూసినట్టయితే కణ త్వచము, కణ ద్రవ్యము, కేంద్రకంలను కూడా గుర్తించవచ్చు. జంతు కణాల్లో అయితే కణ కవచం అనేది ఉండదు. ఇక్కడ కణ కవచం కనిపించదు. ఇక్కడ మనకు నేను ఇక చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ఈ కణాన్ని చూడడానికి ఈ కణంలో భాగాలని కేంద్రకం కానీ మెయిన్గా కేంద్రకం చూడడానికి కేంద్రకంని ఇలాంటినే చూడడానికి ఏమి ద్రావణం యూజ్ చేస్తాము? అయోడిన్ లేదా మిథిలిన్ బ్లూ. మిథిలిన్ బ్లూ మనకు పేరులోనే ఉంది బ్లూ అని, అందుకే మనకు చూడండి డయాగ్రామ్ కూడా ఇచ్చారు, బ్లూ కలర్లోనే కనిపిస్తుంది మిథిలిన్ బ్లూ. కేంద్రకాన్ని చూచుటకు క్రింది ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తారు అని చెప్పి ఇస్తారనమాట. మిథిలిన్ బ్లూ లేదా అయోడిన్ ద్రావణాన్ని అయినా యూజ్ చేయవచ్చు. చూడండి ఇది కేంద్రకము, కణ ద్రవ్యము, కేంద్రక త్వచము. కేంద్రకం చుట్టూ మళ్ళా ఒక త్వచం అనేది ఉంటుంది. కేంద్రకం చుట్టూ అది కేంద్రక త్వచము. కణం చుట్టూ ఉంటే కణ త్వచము, కేంద్రకం చుట్టూ ఉంటే కేంద్రక త్వచము. ఇది కూడా సన్న సన్న రంధ్రాలు కూడి ఉంటుంది. పదార్థాన్ని లోపలికి బయటికి రవాణా చేయడానికి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదైతే సెల్కి మెంబ్రెయిన్ కాబట్టి సెల్ మెంబ్రెయిన్, కేంద్రకానికి ఇది మెంబ్రెయిన్ కాబట్టి దీన్ని ఏమంటామంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇది మనకు సంబంధించి ఇది కూడా మనకు కేంద్రక త్వచం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుందాం నెక్స్ట్. ఇంకా కణ ద్రవ్యం అండి. కణ ద్రవ్యం సైటోప్లాజం. ఇది కేంద్రకానికి కణ త్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము. ఇది కేంద్రకానికి కణ త్వచానికి ఉన్నటువంటి జిగురు వంటి పదార్థాన్ని మనము కణ ద్రవ్యం అంటాము. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు ఉన్నాయి కదా, మైటోకాండ్రియా ఇలాంటివన్నీ మనకు రిక్తికలు ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ ఇక్కడ మనకు సైటోప్లాజంలోనే ఉంటాయి. వాటినే మనము కణాంగాలు అని అంటాము. మైటోకాండ్రియా, గాల్జీ సంశ్లిష్టము, రైబోజోమ్లు, ఇవన్నీ లైజోజోమ్స్ అంతా అవి కూడా మనకి ఇక్కడ కణాంగాలుగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే న్యూక్లియస్ కేంద్రకము అతి ముఖ్యమైన భాగం. జీవి కణంలో అతి ముఖ్యమైన భాగంగా చెప్పుకుంటాం న్యూక్లియస్ని, కేంద్రకాన్ని. సాధారణంగా ఇది ఎలా ఉంటుందంటే గోళాకారంగా ఉంటుంది, కణానికి మధ్యలో ఉంటుంది దాదాపుగా. ఇది రంజనం పొందుతుంది అంటే కలర్ వేస్తే కలర్ని తీసుకుంటుంది. అలాగయ్యే కదా మిథిలిన్ బ్లూ వేసినందుకు ఇది బ్లూ కలర్లో మారిపోయి మనకు మైక్రోస్కోప్లో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కేంద్రకంను కణద్రవ్యం నుంచి వేరు చేసే త్వచాన్ని మనము కేంద్రక త్వచం అంటాం. ఇది కేంద్రకం అయితే ఈ చుట్టూరా ద్రవం ఉంటుందని చెప్పాను కదా, కణ ద్రవ్యం ఉంటుంది. దీని నుంచి ఈ కణాన్ని వేరు చేయడం అనేది జరుగుతుంది. అదే ఏంటంటే కేంద్రక త్వచము. దీన్నే మనము న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటామన్నమాట. ఇదైతే కణ త్వచము కణం చుట్టూ ఉంది కాబట్టి, ఇదైతే కేంద్రకం చుట్టూ ఉంది కాబట్టి రక్షిస్తూ కేంద్రక త్వచము. ఇది కూడా మనకు రంధ్రయుతంగా ఉండి కణ ద్రవానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతించడం అనేది జరుగుతుంది అనమాట. సేమ్ కణ త్వచం మాదిరితేనే. ఇది మనకు చూసినట్టయితే సూక్ష్మదర్శిని సాయంతో మనం ఏం చూడవచ్చు అంటే న్యూక్లియస్లో లోపల పక్క ఒకటి చూడవచ్చు, గుండ్రటి నిర్మాణాన్ని చూడవచ్చు అనమాట. మళ్ళా దాన్నే మనం ఏమంటామంటే కేంద్రకాంశం అంటాం. కేంద్రకాంశం. ఈ కేంద్రకాంశంతో పాటు లోపల పక్క మనకు దారాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనము క్రోమోజోమ్స్ అంటాం. క్రోమోజోమ్స్ అనేటువంటి దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. కేంద్రకాంశం ఉంటుంది, దాంతోపాటు కేంద్రకంలో క్రోమోజోమ్లు కూడా ఉంటాయి. వీటిలో జన్యువులు అనేవి ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాన్ని వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమించేటట్టు చేస్తాయన్నమాట. ఈ క్రోమోజోమ్లు కణ విభజన సమయంలో మాత్రమే మనము స్పష్టంగా చూడవచ్చండి. క్రోమోజోమ్ని మనం ఎప్పుడు చూడవచ్చు స్పష్టంగా అంటే ఓన్లీ ఇన్ కణ విభజనలో మాత్రమే చూడవచ్చు మనము. సెల్ డివిజన్. నెక్స్ట్ ఇక్కడ జన్యువు గురించి ఇచ్చారు, జీన్స్ గురించి ఇచ్చారు. జీవులలో జన్యువు అనువంశికత ప్రమాణం అని చెప్పచ్చు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా లక్షణాలను సంక్రమించడాన్ని ఏ లక్షణాలు తల్లిదండ్రుల నుంచి రావాలి పిల్లలకు అనేదాన్ని ఇది మనకు నియంత్రించడం అనేది జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే నీ తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు నీకు సంక్రమించాయి అని. ఒకవేళ నీ తండ్రికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి అనుకుంటే నీకు గోధుమ రంగు కళ్ళు అనేటివి ఉండవచ్చు. నీ తల్లికి ఉంగరాల జుట్టు కలిగి ఉంటే నీకు ఉంగరాల జుట్టు రావచ్చు. అయితే భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుంచి రావడం వల్ల భిన్నమైన లక్షణాలు కూడా సంక్రమించడం అనేది జరుగుతుంది. మెయిన్గా చూసుకుంటే మనకి ఇక్కడ జన్యువులు
ఆనువంశికత ప్రమాణాలుగా చెప్పవచ్చు జీవులలో. కేంద్రకం వంశపారంపర్యతో తోడ్పడమే కాకుండా ఇలాగ జన్యువుల్ని ఒకదానికొకటి చేయడమే కాకుండా రవాణా చేయడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా కూడా మనకు పనిచేస్తుంది. ఇక్కడ 2 విధులను చేయడం అనేది జరుగుతుంది. నియంత్రణ ప్లస్ ఇలా మనకు జన్యువుల్ని వంశపారంపర్యంగా తోడ్పడుతుంది. ఇలాగ మనకు ఫెసిలిటీ క్రోమోజోమ్స్లో నిల్వ చేయడానికి జీన్స్ని ప్లస్ అది మన పిల్ల కణాలకి ఇవ్వడానికి ఈ విధంగా. కానీ జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటాము. దీన్నే మనము ఇంగ్లీష్లో చూసినట్టయితే ప్రోటోప్లాజం అంటాం. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని మనం ఏమంటామంటే జీవ పదార్థం. ఇదంతా మనకు ప్రోటోప్లాజం అని చెప్పి అంటాము. ఇది కణ ద్రవాన్ని కేంద్రకాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కేంద్రకము ఉంటుంది, కణ ద్రవము ఉంటుంది. ఇదంతా కలిసి మనం ఏమంటామంటే ప్రోటోప్లాజం అని చెప్పి అంటాం. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే బ్యాక్టీరియా ఇచ్చారు. బ్యాక్టీరియాలో ఏముంటుందని చెప్పుకున్నాం, కణకవచం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసుకుందాం. కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లోని కేంద్రకం వల్లే బాగా వ్యవస్థీకరణం చెందలేదు. బ్యాక్టీరియా కణంలో చూసినట్టయితే కేంద్రకము ఎలా ఉంటుందంటే మామూలుగా బహుకణ జీవుల్లో ఉండేటువంటి కేంద్రకం వల్లే ఇక్కడ బాగా వ్యవస్థీకరణం చెంది ఉండదంట. దానికి కేంద్రక త్వచం అనేది ఉండదు. ఈ విధంగా చుట్టూ మెంబ్రేన్ అనేది ఉండదు. కేంద్రక త్వచం లేకుండా ఈ విధంగా కేంద్రక పదార్థాలను కలిగి ఉండే కణాలే మనం ఏమంటామంటే కేంద్రక పూర్వ కణాలు అంటాం. ప్రోకారియోటిక్ సెల్స్ అంటాం. అదే మనకు కేంద్రక త్వచం కలిగి ఉంటే గనక వాటినే మనము యూకారియోటైప్స్ అంటాం. యూకారియోటిక్ సెల్స్ అంటాం. యూకారియోటైస్ అంటాం. అంటే వీటిని మనము నిజ కేంద్రక కణాలు. నెక్స్ట్ మనకు 9th 10th లింక్డ్ చదివేలోపు ఇంకా చాలా వరకు వస్తాయండి. 9th 10th లింక్డ్ టాపిక్ చదివేటప్పుడు చాలా వస్తాయి. ఈ కేంద్రక పూర్వ కణాల నుంచి ఈ నిజ కేంద్రక కణాల గురించి. ఈ కేంద్రక పూర్వ కణాల్లో చూసినట్టయితే 9th 10th సంబంధించిన దాంట్లో ఒకటి మీకు 10th క్లాస్ సంబంధించిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ బిట్ చూసినట్టయితే రైబోజోమ్స్ ఉన్నాయి కదా. కేంద్రక పూర్వ కణాల్లో ఉన్నటువంటి రైబోజోమ్స్ ఏ రకానికి చెందినవి అని అడుగుతారు. 70s సంబంధించి 80s సంబంధించిన అంటే కేంద్రక పూర్వ కణాల్లో 70sకి సంబంధించినటువంటి 70s రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి. అదే నిజ కేంద్రక కణాల్లో చూసినట్టయితే రైబోజోమ్స్ 80s రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక హింట్ చెప్తాను నేను. కేంద్రక పూర్వ కణాల్లో ఏముంటుంది, కేంద్రక త్వచం అనేది ఉండదు. కేంద్రక త్వచం లేదని చెప్పి ఏడుస్తూ ఉంది రైబోజోమ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కేంద్రక త్వచం లేదని ఏడుస్తూ ఉంది రైబోజోమ్. సో 70s రైబోజోమ్స్ 70s రకం రైబోజోమ్స్ ఉంటాయి కేంద్రక పూర్వాలో. ఇది మనకు నిజ కేంద్రకలో ఇంకా 70 అయినప్పుడు ఇది 80 మిగిలిండేది. ఈ 2 రకాలే మనకి ఎక్కువ మెన్షన్ చేసిండేది. నెక్స్ట్ ప్రో అంటే ఏంటంటే ముందు, కార్యాన్ అంటే ఏంటంటే కేంద్రకము అని చెప్పి. సో అందుకే మనం ఇక్కడ ప్రో కార్యోన్ అని అంటాము. యూకారియోన్ చూసినట్టయితే యు అంటే ఏంటంటే నిజ, కార్యోన్ అంటే కేంద్రక, అంటే నిజ కేంద్రక కణాలకు సంబంధించి చూస్తాం. ఇది ఉదాహరణ చూసుకున్నట్టయితే కేంద్రక త్వచం లేనాటివి 2 అవి ఏంటివంటే బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇవి తప్ప మిగిలిన వాటివన్నీ మనకు నిజ కేంద్రక కణాలు ఉంటాయి. వాటిని మనము నిజ కేంద్రక జీవులని చెప్పవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు కేంద్రపూర్వ జీవులకి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము. ఉల్లిపొర కణాలు, బుగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడినటువంటి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే నిజ కేంద్రక కణాలు అంటాం ఈ విధంగా. నెక్స్ట్ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప ఈ 2 తప్ప, ఎందుకంటే ఈ 2 కేంద్రక పూర్వ కణాల కిందకి వస్తాయి. ఈ 2 తప్ప మిగిలినటివన్నీ మనకు నిజ కేంద్రక జీవులుగానే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది మనకు సంబంధించి బిట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని నుంచి సూక్ష్మదర్శినితో ఉల్లిపొర కణాలను పరిశీలించినప్పుడు కణద్రవంలో ఏవైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలు గమనించారా? వాటిని ఏమంటామంటే రిక్తికలు అంటాం అన్నమాట. రిక్తికలు ఇంగ్లీష్లో ఏమంటామంటే వ్యాక్యూల్. రిక్తికల్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే వ్యాక్యూల్. ఇది మనకు చూసినట్టయితే వృక్ష కణాల్లో పెద్ద రిక్తికలు ఉంటాయి. మన జంతు కణాలు లేదా మానవుల్లో చూసినట్టయితే చిన్న రిక్తికలు ఉంటాయి. చిన్న రిక్తికలు షేప్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ విధంగా
ఇదైతే మనకు వృక్షకణము చూడండి, రిక్తిక అనేది ఇది అవుతుంది, చాలా మొత్తం స్పేస్ అంతా ఆక్రమించి ఉంటుంది. ఈడ చూడండి జంతు కణాల్లో చూసినట్టయితే ఈ రోంతనే ఉంటుంది, చిన్నగా ఉంటాయి, ఈడేమో పెద్దగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఉల్లిపొర కణంలో వలె ఒకటే పెద్దదిగా ఉండవచ్చు, లేదా బుగ్గ కణం వలె చిన్న రిక్తికలైనా ఉండవచ్చు. పెద్ద రిక్తిక దాదాపు చూసినట్టయితే వృక్ష కణాల్లోనే ఉండడం సహజము. జంతు కణాల్లో రిక్తికలు చాలా చిన్నవిగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు ట్రాడిషాన్సియా ఆకులలోని కణద్రవంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను మనం గమనించవచ్చు. అవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే ప్లాస్టిడ్స్ అంటాం. ప్లాస్టిడ్స్ ఇవి ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయండి. వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను ఏమంటామంటే క్లోరోప్లాస్ట్ అంటాం, హరిత రేణువులు. వీటి వల్లనే పత్రాలకు ఆకుపచ్చ రంగు రావడం అనేది జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో జరగడానికి మనకు చాలా యూజ్ అవుతాయి ఏదంటే ఈ హరిత రేణువులే. వీటిని మనం చూసినట్టయితే ప్లాస్టిడ్స్ ఓన్లీ ఇన్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్, ఓన్లీ వృక్ష కణాల్లోనే ఉంటాయి. ఇది మనకు చూసినట్టయితే రిక్తిక, ఇదంతా రిక్తిక. ఇదైతే జంతు కణంలో ఉన్నటువంటి రిక్తిక, ఇదైతే వృక్ష కణంలోనే రిక్తిక. ఇది చూడండి కణ త్వచము, పైన మళ్ళీ అదనంగా ఉంది కణ కవచము, ఇది వృక్ష కణాల్లో దీంట్లో ఉంది ఈ విధంగా. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంటుంది, కణ త్వచం అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు కణాంగాలు అనేటివి ఉన్నాయి, కణ ద్రవ్యంలో కణాంగాలన్నీ ఉన్నాయి. ఇది మనకు న్యూక్లియస్ చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. కింద చూద్దాం, ఇది మనకు ఇంపార్టెంట్ చూసుకోవాలి. కణ త్వచం చూడండి, కణ త్వచము ఎక్కడుంది? వృక్ష కణంలో ఉంది, జంతు కణంలోనే ఉంది. కణ కవచం ఎక్కడ ఉంది? వృక్ష కణంలో ఉంది, జంతు కణాల్లో ఉండదు, కేంద్రకము ఉంటుంది. కేంద్రక త్వచం చూడండి, కేంద్రక త్వచము ఓన్లీ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాల్లో ఉండదు, మిగతా అన్నిట్లోనూ ఉంటుంది. కణ ద్రవ్యం రెండిట్లోనూ ఉంటుంది. ప్లాస్టిడ్స్ ఓన్లీ వృక్ష కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. వీటి వల్లనే పత్రహరితం తయారవడం, అంటే మనకు హరిత రేణువులు చెప్పుకున్నాం కదా, క్లోరోప్లాస్ట్లు, ఇవి మనకు చూసినట్టయితే ప్లాస్టిడ్స్ వల్లనే ఇది మనకు ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తుంది, జంతు కణాల్లో ఉండదండి. నెక్స్ట్ రిక్తిక చూసినట్టయితే రెండిట్లోనూ ఉంటుంది. అయితే మనకు వృక్ష కణాల్లో అయితే పెద్ద పరిమాణంలో ఉంటుంది, జంతు కణాల్లో అయితే చిన్న పరిమాణంలో ఉంటుంది. ఇది మనకు సంబంధించి దీంతో మనకి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో మనం చూసుకుందాం, ఈ క్విక్ రివిజన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో నుంచి కూడా బిట్స్ వస్తాయి. జీవులలో జీవం గల అతి చిన్న భాగమే ఏది అంటే కణము. 1665 హూక్ అని చెప్పాను, హూక్ ఇలా గీసేసుకుంటాం అనమాట. సో 1665 వెంటనే గుర్తొస్తుంది మనకి ఇయర్ అనేది. ఆప్షన్స్లో చూసి కనుక్కోవడమే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. హుక్ అండి, రాబర్ట్ హుక్ లాంటి బాడీ కావాలంటే కణం కంపల్సరీ అని చెప్పాను. సో కణాన్ని కనుగొంది, అంటే కణం అని పేరు పెట్టింది ఎవరు అంటే మనకి ఇక్కడ రాబర్ట్ హుక్ అని చెప్పవచ్చు. కణాలు వేరువేరు ఆకారాలలో పరిమాణాల్లో ఉండడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, క్రింది వాటిలో సరైనది సరికానిది అని ఇస్తూ ఉంటారు. ఈ వాక్యాలన్నీ చూసుకోవాలి. కణాలు వేరువేరు ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి, నిజమే. కణాల సంఖ్య కూడా వేరువేరు జీవులకు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని జీవుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని జీవుల్లో తక్కువగా ఉండొచ్చు, ఒకటేగా ఉండాలని అయితే లేదు. కొన్ని కణాలు సాధారణ కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి, కోడిగుడ్డు మాదిరితే. కొన్ని జీవులు ఒక కణంతో ఉంటాయి, మరికొన్ని జీవులు అధిక సంఖ్యలో కణాలని కలిగి ఉంటాయి. అదే మనకు ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా చెప్పుకున్నాం. ఏకకణ జీవుల్లో ఒక కణము, బహుకణ జీవుల్లో అన్ని రకాల కణాలు చేయగల అన్ని పనులు నిర్వర్తించగలుగుతుంది. అంటే బహుకణ జీవుల్లో అన్ని కణాలు కలిసి చేసేటువంటి పని ఏకకణ జీవుల్లో ఒక కణమే చేయడం అనేది జరుగుతుంది అని అర్థం. కణాల్లో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మెయిన్గా చూసినట్టయితే కణత్వచము, కణాంగాలతో కూడినటువంటి కణద్రవ్యము, కేంద్రకము. కేంద్రకం నుంచి కణద్రవ్యమును కేంద్రక త్వచము వేరు చేస్తుంది. అంటే కేంద్రకం నుంచి కణద్రవ్యాన్ని అని చదవాలి ఇక్కడ. కేంద్రకం నుంచి కణద్రవ్యాన్ని ఏది వేరు చేస్తుంది? కేంద్రక త్వచం అనేది వేరు చేస్తుంది. కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణం చెందకుండా అంటే కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలుగా అంటాము. ఇవి మనకు చూసినట్టయితే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదే కేంద్రక త్వచం కలిగి ఉండేటివన్నీ మనకు నిజ కేంద్రక
జీవులుగా చెప్పుకుంటాము. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతావన్నీ మనకు నిజ కేంద్రక జీవులుగానే చెప్పుకోవచ్చు. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణ త్వచాన్ని ఆవరించి ఒక అదనపు పొరను కలిగి ఉంటాయి. అదే మనకి ఏంటంటే కణ కవచము. ప్లాస్టిడ్స్ అనబడే రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తాయి, జంతు కణాల్లో ఉండవు. పత్రహరితము కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిడ్స్ని మనం ఏమంటామంటే హరిత రేణువులు అని అంటాం, క్లోరోప్లాస్ట్. నెక్స్ట్, జంతు కణాలలో చిన్న రెక్తికలు ఉంటాయి, వృక్ష కణాల్లో అయితే పెద్ద రెక్తికలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఇదండి. నెక్స్ట్ మనం హోంవర్క్ చూద్దాము. కింద మీరు కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇది హోంవర్క్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు కామెంట్ చేయండి. ఆల్రెడీ టెస్ట్లు అప్డేట్ చేసేస్తున్నాము, చూడండి. మీరు ఇక్కడ లెసన్ వినండి, ఇక్కడికి వెళ్ళి టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బాగా లెసన్ విన్నారు కాబట్టి వెంటనే మీరు ఆన్సర్ కూడా చేయగలుగుతారనమాట. ఇది చూసినట్టయితే 1 ఇయర్కి సంబంధించి 499 రూపీస్కే ఇక్కడ మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీని గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి 199 రూపీస్కే. మీరు ఇక్కడ జిరాక్స్ చేయించుకొని కూడా చదువుకోవచ్చు. వీడియో క్లాస్ ఉన్నాయి, మరియు ఒకే ₹1 మీకు ఇక్కడ సైకాలజీ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. టైం ఎక్కువ ఉంది కాబట్టి 3 months 2 months దాకా ఉంది కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోండి. టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక రౌండ్ అనేది రివిజన్ అనేది వేసేయండి బాగా. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి చాలా యూజ్ అవుతాయి టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూద్దాము, ట్రూ ఆర్ ఫాల్స్. ఏకకణ జీవులు ఒక కణంతో గల దేహం కలిగి ఉంటాయి. అంతే కదా, ఏకకణ జీవుల పేరులోనే ఉంది ఒక కణము అని చెప్పి. సో ట్రూ. కండర కణాలు శాఖాయుతంగా ఉంటాయి. కండర కణాలు శాఖాయుతంగా ఉండవు. శాఖాయుతంగా ఉండేది ఏదంటే మనకు నాడీ కణాలు ఉంటాయండి. కండర కణాలు శాఖాయుతంగా ఉండవు, కుదురు ఆకారంలో ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు కుదురు ఆకారంగా కండర కణాలు అనేటివి ఉంటాయి. వర్తులాకారంగా బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటాయి. దీర్ఘ శాఖాయుతంగా నాడీ కణం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అందుకే అది ఫాల్స్. జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏదంటే అవయవం అంట, కాదండి కణం. సో ఫాల్స్. అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. అవును, లేదు. నెక్స్ట్, కణంలోని ఏ భాగం కణాంగాలను కలిగి ఉంటుంది? సైటోప్లాజం. కణ ద్రవ్యంలో ఉంటాయి కణాంగాలన్నీ. మైటోకాండ్రియా, లైజోజోమ్స్. నెక్స్ట్, కేంద్రక పూర్వ నిజ కేంద్రక జీవుల మధ్య తేడాలు చెప్పండి. నేను కేంద్రక పూర్వ చూసినట్టయితే కేంద్రక త్వచం అనేది ఉండదు. నిజ కేంద్రకులో అయితే కేంద్రక త్వచం అనేది ఉంటుంది. కణంలో క్రోమోజోమ్లు ఎక్కడ ఉంటాయి? కేంద్రకం లోపల ఉంటాయి. కేంద్రకం లోపల కేంద్రకాంశం ఉంటుంది, దాంతోపాటు క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, దారం అంటే నిర్మాణాలు. ఓకే, నెక్స్ట్, కణాలు జీవులలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలుగా పిలుస్తాము. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇక చూద్దాము, కిరణజన్య సంయోగ క్రియకు ఇది అవసరము. ఏది అంటే పత్రహరితం, క్లోరోఫిల్. ఇక్కడ ఉంది మనకు పా అనేది వాళ్ళే ఇచ్చేసారు. సో పత్రహరితం. కణ ద్రవ్యంలో ఉండే భాగాన్ని సూచించేది. కణ ద్రవ్యంలో ఉండే భాగంను సూచించేది కణాంగాలు. కణంలోని సజీవ పదార్థం. కణంలోని సజీవ పదార్థం ప్రోటోప్లాజం. క్రోమోజోమ్లపై ఉండే అనువంశిక ప్రమాణాలు జన్యువులు. ఓకే, నెక్స్ట్, కణజాలాలు కలిసి ఏర్పడేది అవయవాలు లేదా అవయవము. కణాల సమూహము టిష్యూస్ అంటాం, అంటే కణజాలం. ఓకే, ఈ కణజాలాలన్నీ కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. ఇది కణంలోని పదార్థాలను చుట్టుపక్కల ఉన్న మాధ్యమాల నుంచి వేరు చేస్తుంది. కణంలోని పదార్థాలను చుట్టుపక్కల ఉన్న మాధ్యమాల నుంచి వేరు చేస్తుంది. కణత్వచం. కణత్వచం కణంలోని పదార్థాలను చుట్టుపక్కల ఉన్న దాంతో మనకి ఇక్కడ వేరు చేయడం అనేది జరుగుతుంది. కణత్వచం. నెక్స్ట్, కణ ద్రవ్యంలో ఉన్న ఖాళీ ప్రదేశం రిక్తికలు లేదా వ్యాక్యూల్స్. ఆకుపచ్చ ప్లాస్టిడ్స్ క్లోరోప్లాస్ట్లు అంటే హరిత రేణువులు. 8th నిలువు చూడండి, ఇక్కడ హా ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఇక్కడ హరిత రేణువులు.
ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, కిరణజన్య సంయోగ క్రియకి ఇది అవసరం అన్నారు. ఏదంటే పత్రహరితం అనేది అవసరము. ఆకుపచ్చ ప్లాస్టిక్స్ని ఏమంటామంటే హరిత రేణువులు అంటాము. ఓకే, చూసుకోవాలి. నెక్స్ట్ దీంతో మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకే ఒక లైన్ చూద్దాము. మన చర్మం యొక్క వెలుపల పొరలోని కణాలు జీవం లేనివ్వండి. సగటున ఒక వ్యక్తి సుమారు 2 కేజీల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ఎన్ని కేజీలు? 2 కేజీలు. ఓకే, చూసుకోవాలి. ప్రతిరోజు బిలియన్ కొద్ది చర్మం చిన్న చిన్న ముక్కలుగా కోల్పోతూ ఉంటుంది. మనం దుమ్ము పట్టినటువంటి టేబుల్ మీద చూసినట్టయితే ఓకే, ఒకసారి వేలిని ఎలా కదిలించామంటే ప్రతిసారి మనకు దుమ్ము మారితే మన చేతికి రావడం జరుగుతుంది. అందులో మన చర్మం యొక్క పాత కణాలు, ఓకే, పాత చర్మ కణాలు కూడా దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది భాగంగా. ఓకే, ఇది మనకు సంబంధించి 2 కేజీస్ అని ఇచ్చారు. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రెండ్ అండ్ ఫోయ్, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం 8th బయాలజీకి సంబంధించి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి యాప్లో. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.